మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సంఘకర్త మరియు ఎంఏ ఎల్ఎల్బి అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్ మాయబ్రహ్మ నరసింహ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, ముఖ్యంగా ఇప్పుడు విడాకుల కోసం వచ్చే వాళ్ళ గురించి మీరు మేజర్గా ఏం చెప్తారు? భార్య భర్తలకు మధ్యలో గొడవలు రావడం ముఖ్యంగా ఈగో, ఇద్దరిలోని అహంకారం, మొండితనం, అనుమానం, ఈ మూడు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరి లోపల డెవలప్ అయినాయి ఈ లక్షణాలు. దీనికి తోడు ఈ ఈ కారణాలతోటి వాళ్ళు దాంపత్య సుఖాన్ని అనుభవించరు, అంటే లైంగిక సుఖాన్ని అనుభవించరు. ఎప్పుడైతే అది సైంటిఫిక్గా కానీ ఏ రకంగా చూసినా లైంగిక సుఖం భార్య భర్తలకు అవసరం. ఏదైతే దాంపత్య సుఖాన్ని వారు రెగ్యులర్గా అనుభవిస్తుంటే వారి లోపల ఈ కోపాలు, ద్వేషాలు పోయి బాగా ప్రేమ ఉద్భవించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆ ప్రేమను పొందటానికి ఆ రకంగా వాళ్ళు రెగ్యులర్గా భార్య భర్తలు దాంపత్య సుఖాన్ని అనుభవించాలి. అది లేకుండా ఈ గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు ఈ గొడవలు కావడం వల్ల విడాకులకు దారితీస్తున్నాయి. అంటే నేనేం చెప్తా అంటే, ఫస్ట్ నేను వచ్చిన భార్య భర్తను ఒకటే అడుగుతా, మీరు రెగ్యులర్గా ఇంటర్ కోర్సులో పార్టిసిపేట్ చేస్తా ఉన్నారని అడుగుతా. నాకు తెలిసిపోతుంది, వాళ్ళు అబద్ధాలు చెప్పినా నిజం చెప్పినా నాకు తెలుస్తుంది. వారిలో అంత ద్వేషం ఉన్నప్పుడు లేరని అర్థం, కలవట్లేదని అర్థం. ఒకవేళ వాళ్ళు అట్లా ఉంటే కొద్ది అటు ఇటు చెప్తారు, 50-50. అవును సార్ అప్పుడప్పుడు అని. అంటే ఈ రకంగా వాళ్ళు ప్రేమను పొందటానికి ఒక అవకాశం ఇచ్చుకోవట్లేదు ఒకరికొరు. ఎప్పుడు ఒకరినొకరు ద్వేషంతో చూస్తూ ఉన్నారు. ఆ ద్వేషం పోవాలా, ప్రేమ చిగురించాలా అనేది నా ఉద్దేశం. దాని కొరకు కొంత నేను విడాకు లేకుండా ఈ ప్రేమ బాగా, అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది బాగా ఉండాలి మీలోన. మీ కొరకే కాదు, మీ పిల్లల కొరకు కూడా మీరు ఒకరినొకరిని ప్రేమించాలి బాగా. మీరు ఈరోజే ఒక కొత్త ప్రేమికుల్లాగా ఒకరినొకరు కోరుకోవాలి ఒకరినొకరి. కాకపోతే ఒకరికి ఒకరు సేవలు చేసుకొని తప్పు లేదు, ఒకరికొకరు అవసరాలలో ఆదుకోవడం తప్పు లేదు. ఒకరిని ప్రేమించుకోవడమే కాదు, ఒకరినొకరు అన్నిట్లో ధైర్యం నింపాలి. భార్య భర్తకు బలం కావాలి చాలా మటుకు, భర్త భార్యకు భరోసా కావాలి. అంటే భార్య బలం ఏమిస్తుంది? మంచిగా ఇంట్లో సంతోషంగా ఉండడం ఒకటి, భార్య క్రియేట్ అంటే ఆ వాతావరణం కల్పించడం. భర్తను ప్రేమించాలి, భర్త తల్లిదండ్రులు కూడా ప్రేమించాలి. భార్య ప్రేమ అందించడం అంటే భర్త ఆడపడుతును కూడా ప్రేమించాలి. అప్పుడు బలం అవుతుంది భర్తకు. ఎట్లా వెళ్తే శుభం పలికి పంపించాలి. లేట్ అయినా ఇరిటేట్ చేయొద్దు, సరే క్షేమంగా రండి, నిదానంగా రండి అన్నట్లు చెప్పాలి. ఇంటికి వస్తేనే ఆయనకి ఏం కావాలో అవసరాలని తీర్చాలి. అప్పుడు భర్త ప్రేమించగలుగుతాడు. అలాగనే భర్త కూడా సేమ్ అదే, భార్యను ప్రేమించాలి బాగా. నిజంగా చెప్పాలంటే సమాజంలో భార్య పాత్ర చాలా గొప్పది. నిజంగా మనం మగవాళ్ళు గొప్ప అనుకుంటే మగవాళ్ళు కాదు నా దృష్టిలో. ఒక కోడలు, ఇంటికి వచ్చిన కోడలు చాలా గొప్ప ఓర్పుతోటి అందరినీ ఆదరించి ప్రేమించి అత్తమామను, పిల్లలను, భర్తను, ఆడపడుచును కూడా చేసినప్పుడు ఆ ఇంటికి ఆ కోడలు గొప్ప. కొడుకు ఎప్పుడు గొప్ప అవుతాడు? తను భార్యను ప్రేమించాలి, పిల్లలను ఆదరించాలి, తల్లిదండ్రులు చూడాలి, ఆడపడుచు చూడాలి, తర్వాత అత్తమామను గౌరవించి ఆదరించాలి. అప్పుడు కొడుకు గొప్పవాడవుతాడు కదా. ఇవి ఎంతమంది చేస్తున్నాం మనం? కానీ సమాజం కూడా ఎవరు మంచి సలహాలు ఇవ్వట్లేదు, రెచ్చగొట్టడం. ఇక కొందరు ఇంటి భార్య కొడుకు కోడలు గొడవ అయితే అల్లుండి ఎవరికి సపోర్ట్ చేస్తారు చెప్పండి? బామ్మడికి సపోర్ట్ చేస్తారు. బామ్మదికి తప్పు. అది తప్పు ఎక్కడ సంజాయించాలి. అమ్మాయి తప్పుంది అనుకో, అమ్మాయి ఎవరి ద్వారా ఉంటుందో ఆమెతో చెప్పించాలి. కానీ ఇక్కడ హైదరాబాద్లో కల్చర్ బాగా అయింది. అత్తమ్మ ఉన్న మాకు దావత్ ఇయ్యరు, పిలిస్తే మందు వేరు అని అమ్మాయినే తిరుగుతుంటారు. అబ్బాయి తప్పున్నా అమ్మాయినే తిరుగుతూ ఉంటారు, అవమానాలు చేస్తూ ఉంటారు. ఇది చాలా నీచమైన పనులు. నేను చాలా మంది అండ్ ఇంకోటి కూడా మాట్లాడుకోవాలి సార్. మనం ఇప్పుడు వరకు సమాజంలో ఆడవాళ్ళకి మగవాళ్ళ అవసరం ఎంత ఉందో మనం మాట్లాడుకున్నాం. మగవాళ్ళు లేకపోతే ఆడవాళ్ళ జీవితం ఎంత అంధకారంగా మారుతుందని. కానీ మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ అవసరం అంతా ఉంది. మీరు ఒక 2 ముక్కల్లో తెలియజేస్తారు అనుకుంటున్నాను. మగవాళ్ళకి ఆడవాళ్ళు అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ అవసరం ఎంతవరకు ఉందో మీరు 2 ముక్కల్లో తెలియజేస్తారు. ఒక్క మాట చెప్పాలంటే, మగవారి కంటే ఆడవారిలో ఆత్మవిశ్వాసం ఎక్కువ, మనోధైర్యం ఎక్కువ, విల్ పవర్ ఎక్కువ. మీరు చూడండి, మన బంధువులలో భార్య చనిపోతే భర్త ఎక్కువ రోజులు బతకడు. చూడండి మీరు, ఏజ్ వాళ్ళు. అదే భర్త ఇప్పుడు భార్య ఉండగలుగుతుంది. అంటే ఆ మహిళ ఏం చేస్తారంటే 10 మందితోటి కమ్యూనికేషన్ అవుతుంది. అక్కలు, వదినలు, తోడి కోడలు, వాళ్ళతోటి, వీళ్ళతోటి, పక్క వాళ్ళతోటి. ఈ మగవాడు అక్కడ మింగిల్ కాలేడు, అట్లా పోలేడు. ఒంటరిగా ఒక బాధపడుతూ ఆయన లోపల ఒక రకంగా డిప్రెషన్ పోయి ఒక రకంగా ఆరోగ్యం దెబ్బతినే స్థాయికి వస్తుంది. అదే మహిళలు అన్ని రకాలుగా అందరితో ఉంటారు కాబట్టి వారు
బలంగా ఆత్మస్థైర్యంతో ఆత్మబలంతో ఆత్మవిశ్వాసంతో బ్రతుకుతా ఉన్నారు. అవును సార్. కాబట్టి ఏ కుటుంబమైనా మంచి కుటుంబం మంచి సమాజం మహిళకే సాధ్యం. మగవాడు ఎంత సంపాదించినా కోటి సంపాదించినా ఇంట్లో మహిళ భార్య బాగాలేదనుకో అంటే ఆమె బుద్ధి ప్రేమగా ఉండాలి, అందరిని పలకరించాలి, ఇంటి గౌరవం నిలబెట్టాలి, మా వంశం గౌరవాన్ని లేదనుకో ఇంకా ఆ కుటుంబంలో అశాంతే ఉంటుంది, రాజ్యం వెళ్తుంటుంది. ఆమె తలుచుకుంటే ఆ ఇల్లు బాగుపడుతుంది. సమాజం కూడా అంతే. బయట ఇప్పుడు బయట మహిళలు చూస్తున్నాం కదా ఎంత ఘోరంగా తయారవుతున్నారు. వాళ్ళకి భయం భక్తి లేదు, ఎవరు అడిగేటట్టు లేదు. పిల్లలంతా అర్ధనగ్న డ్రెస్సులు వేసి బయట కబ్బులు పబ్బులు అని. అంటే సమాజం మగవానితో లేదు కంట్రోల్. రిమోట్ మనం ఉట్టి పెద్ద టీవీ 80 ఇంచులు 56 ఇంచులు ఇట్లా చెప్తుంటారు కదా, రిమోట్ అంతా లేడీసే. ఒక మహిళ తలుచుకుంటే ఆ కుటుంబాన్ని కానీ ఆ సమాజాన్ని కానీ ఒక మంచి నడవడిక మంచి మార్గం నడపడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఈ సమాజంలో మగవాడికి ఆడవాళ్ళ అవసరం ఎంత ఉందో అదే ఆడవాళ్ళకి మగవాళ్ళ అవసరం కూడా అంత ఉంది. ఈ రెండు అవసరాలు తెలుసుకుని ఒకరి మీద ఒకరు ఆధారపడడం ఎందుకు, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను అనుకుంటారు తప్పితే కానీ ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా ఇంకొక దాని మీద ఆధారపడాల్సిందే. తన కాళ్ళ మీద తను నిలబడి బతుకుతున్నాను అనుకుంటే తన అజ్ఞానం అని చెప్పాలి. ఖచ్చితంగా ఒకరి అవసరం ఒకరికి ఖచ్చితంగా ఉంది. ఈ అవసరాలు తెలుసుకుని వాళ్ళు సర్దుకుని కాదు అర్థం చేసుకుని బతుకుతారని కోరుకుంటున్నాను. అది అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా డివోర్స్ కేసులు అనేవి తగ్గుతాయండి. దానికి చెప్తాను. ఇప్పుడు ఈ మధ్యలో 60-70 ఏళ్ళు కూడా పెళ్లిళ్ళ మ్యారేజ్ కొరకు వస్తున్నారు. తోడు నీడ ఒక కార్యక్రమం ఉంది మేడం రాజేశ్వర్ గారు. ఎందుకు వస్తున్నారు అంటే నా దగ్గర కూడా 2-3 వచ్చారు. సార్ ఇట్లా నాకు 60 ఏళ్ళు నాకు ఒక తోడు కావాలా. చాలా మటుకు తప్పదు. అంటే ఈ పిల్లలు ఎవరిని పట్టించుకోవట్లేదు. పిల్లలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సరే, ఉన్నవాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ లైఫ్ వాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లల భవిష్యత్తే కానీ వీళ్ళని ఎవరు కేర్ చేయట్లేదు. మంచిని ఇచ్చేవాళ్ళు ఒక్కొక్క దగ్గర. మీరు చూస్తున్న బయట నేను అన్ని సమాజంలో అన్ని చూసినా అన్ని తిరిగినా కానీ చూస్తున్నా, నా కళ్ళతోడు చూసినా కాబట్టి తోడు కోరుకుంటున్నారు, తప్పులేదు. మొన్న ఒక అతను 80 సంవత్సరాలు, సార్ నాకు ఎవరైనా ఉంటే తోడు బాగుంటుండే కదా సార్ అని. పర్లేదు ఎవరంటే చేసుకున్నా, తప్పేముంది అంటే ఆయనకు చేసి చూడటానికి ఎవరు లేరు. కోడళ్ళు ఎవరో ఒక మంచి కోడలు ఉంటుంది. 190 మంది మాత్రం ఎవరు పడి ఒక 10 మందే, అంటే 10లో ఒకరు. మా మగవాళ్ళైనా కొడుకులైనా కోడళ్ళైనా బిడ్డలైనా ఎవరైనా చూసేవాళ్ళు ఒక 1% నేను చెప్తున్నాను. 10% అంతకంటే ఎక్కువ లేరు. 90% ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరిది లైఫ్ వాళ్ళదే. చాలా అధ్వానంగా. మళ్ళీ మన భారతదేశంలో నాకు బాధ అనిపిస్తుంది తెలుసా, మన అంత ఆధ్యాత్మిక దేశం ఎక్కడ లేదు ప్రపంచంలో. మన ఉన్న భక్తి ఎక్కడ లేదు, భక్తులు ఎక్కువ మన దగ్గర. అందరూ మంచి మంచి ఋషులు మహానుభావులు వెనకటి వాళ్ళు. ఒక స్వాతంత్ర సమాజంలో గొప్ప వాళ్ళు కాదు, వీళ్ళు కూడా అంత మంచి సమాజానికి కొరకు చేసిరు. కానీ వీళ్ళు అవన్నీ చూస్తున్నాం, పూజలు చేస్తున్నాం, నమ్ముతున్నాం, ఆచరణలో వచ్చే వరకు 0 అవుతుంది. ఎందుకు మరి మానవ ధర్మం అనేది ఎక్కడ పోతుందని నాకు బాధ అనిపిస్తుంది. కొంత ఇన్ని కుటుంబాలు విచ్ఛిన్నం కావడానికి ఇంతమంది బాధపడుతున్నారు. కోట్ల ఆస్తి సంపాదించిన రీసెంట్ చూశారు నల్గొండలో ఒక ఆమె తన్ని తగిలేసి బయటికి అంటే పంపించేశారు ఆస్తి అంతా రాయించుకొని. చాలా ఘోరాలు నడుస్తున్నాయి. నేను ఒకటే అంటే గ్రామాన బస్తీ యూనిటీ ఏర్పడి వాళ్ళు చేయాలి. అక్కడ గ్రామ సంఘాలు, మహిళా సంఘాలు ఇటువంటి న్యాయం చేయొచ్చు. కోర్టు పొజిషన్ అవసరం లేదు. అక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు. కోర్టు పొజిషన్ వాళ్ళు ఏదో సివిల్ ఇష్యూ అంటారు. ఎవరికి ఏదో ఒక సిఐ పుణ్యాత్ముడు, ఆయన దేవుడు లాంటి వాడు, ఇద్దరు కూర్చోబెట్టి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ పరిష్కారం వేసి మీ నాన్నకి ఇవ్వాలా మీ అమ్మకి ఇవ్వాలని చెప్తున్నాడు. రిస్క్ తీసుకొని మీతో మాకెందుకు అన్నాడు. అంటే ఉంది అది ఎట్లా. నేను ఓపెన్గా చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ నాకు అన్ని పరిచయాలు అన్నీ నేను చూస్తూ ఉన్నాను నా కళ్ళతోటి. కానీ ఇది జరుగుతూ ఉంది, మాకెందుకులే అనుకుంటాను. ఇంకా కొందరు అధికారులు డబ్బు కమ్ముడు పోయి మాకెందుకు ఇట్లా. కానీ మంచి కార్యం చేసినప్పుడు ఎవరమైనా సమాజం గురించి మంచి ఆలోచన మంచి సలహాలు ఇచ్చినప్పుడు ఆ మంచితనం ఆ పుణ్యం మీ ఇంటికి శ్రీరామరక్ష అని నమ్ముతాను నేను. ప్రతి కుటుంబానికి ఏదైనా పాపాలు చేస్తే అది కంపల్సరీ మన ఇంటికి ఎఫెక్ట్ అవుతుంది. మన పిల్లలకి ఏమైనా జరుగుతుంది, పిల్లలు పిచ్చోళ్ళని అవుతారు, పిల్లలు ప్రయోజకులు గారు, రౌడీలన్న తయారవుతారు. అంటే తాగుపోతున్న చూడండి మీరు బస్తీలలో గ్రామాల్లో. కాబట్టి మంచి మార్గమే మనం నడచాలి. మంచి మార్గమే మనకు శ్రీరామరక్ష అనేది నేను నమ్ముతున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఏ మతం నమ్ముకున్నా ఉన్నది కాదు, ప్రతి మతం ఒకటే చెప్పుద్ది, ధర్మం వైపు నడమని. ధర్మం మనం ధర్మం వైపు ఉంటే ఖచ్చితంగా ప్రతి దైవం మన వెనకే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.